లాస్ట్ మూమెంట్లో బిస్కెట్ చేసేటట్టున్నాడు, మళ్ళీ బస్ రాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కావాలంటే బటన్ ఆన్ పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పోయే డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం. సో ఇప్పటికైతే ఈరోజు స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ దగ్గర ఉంది ఏమంటారు మాట్లాడి. ఆయన అక్కడి నుంచి బస్సుకి వెళ్దామా లేకపోతే ఏమైనా చూడాలి. అక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాటిని కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇద్దరమే అంటే బైక్ మీద పోదాం, ఇద్దరమంటే బస్సు. ఇప్పటికైతే బయలుదేరిపోయాను. చూస్తున్నారు కదా, మొన్నే అనుకుంటా ఒక 3-4 డేస్ బ్యాకే దీనిపై నుంచి వెళ్ళింది వాటర్. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గిపోయింది. అక్కడ కొయిసార్ గేట్ కొంచెం ఎత్తేసారు. ఈ కాలువ ఉంది కదా, కొయిసార్ గేట్ పోతుంది మొత్తం. ఇక్కడ నుంచి పోతే భవానీ సాగర్ వస్తుంది. ఇక్కడ లేక్ ఉందంట, అంటే వ్యూ పాయింట్ లాంటిది. కానీ నేను ఎప్పుడు పోలేదు, మా వాళ్ళు చెప్తే విన్నాను. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం అటవీ, ఇదంతా అటవీ ప్రాంతం. అంటే ఆయన ఇంకోటి ఏం విన్నాను ఏమంటే అక్కడ లేక్ అని చెప్పినా కదా, ఆ లేక్ దగ్గర మొత్తం తినకం గపాగపే ఉంటుంది, ఇంకేం ఉండదు ఆడ, మొత్తం అవే దొరుకుతాయి. అంతా అడవి ప్రాంతం కదా, ఎవరేం చెప్పలేరు. ఇంకా ఇదంతా ఒక 10 కిలోమీటర్స్ సంథింగ్ 7 కిలోమీటర్స్ మొత్తం అడవి ప్రాంతమే. వెల్కమ్ టు మహబూబ్నగర్. మొత్తానికి మహబూబ్నగర్ కూడా చేరుకున్నాం. సో కొంచెం రూమింగ్ పోయి ఫ్రెష్ అయ్యి కొన్ని వస్తువులు తీసుకోవాలి. ఆ వస్తువులు బ్యాక్ ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. బస్ స్టాండ్కి వెళ్దాం, మా వాడు వస్తాడంట. సో మా వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోవాలి బస్ స్టాండ్కి. ఎంత తొందర అయితే అంత తొందర వెళ్ళిపోవాలి. సేమ్ అనౌన్స్మెంట్ ఇచ్చిండు, మా వాడు ఇంకా రాలే, వెళ్ళిపోతుంది. అన్నా 2 నిమిషాలు ఆగచ్చు కదా. అయ్యా రారా నాయనా తమ్మి. పోతుంది బస్. ఇది లాస్ట్ మూమెంట్లో బిస్కెట్ చేసేటట్టున్నాడు, మళ్ళీ బస్సు రాదు. దారా రే టర్నింగ్ తగ్గితే ఆగకుండా టర్నింగ్లో ఎక్కిపించిండు కొడుకు. సారీ తిరిగేలా చలా ఇంతసేపు చెప్పిస్తావు. వెల్కమ్ టు నార్కర్నూల్. సో ప్రస్తుతానికి మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నార్కర్నూల్. మన డ్రైవర్ సాబ్ ఇక్కడ నుంచి ఇంకా బాగానే దూరం ఉంది. సో వెళ్తూ మాట్లాడుతాం. ఫస్ట్ అయితే బస్సులో వెళ్తాం. మన డ్రైవర్ సాబ్ ఎక్కుతున్నాడు. దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకా ఇక్కడ నుంచి 129 కిలోమీటర్స్ ఉంది. 3 hours చూపిస్తుంది. 3 hours అవుతుందో లేకపోతే 4 hours అవుతుందో చూడాలి. శ్రీశైలం ఎంట్రన్స్. Close till I get up. Time is barely on our side. మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతాం. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్. మేడం ఏదో బిజీగా ఉన్నట్టుంది, ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంది. మేడం అంటే బాగానే బిజీగా ఉంటుంది. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. కమ్ టు శ్రీశైలం టైగర్ రివర్స్. ఏమన్నా ఉందా అసలు ఇది? అక్కడైతే చూడాల్సింది. ముందలు ఇంకా ఉంటుంది, చూపిస్తున్నాను. బాటిల్ తీసుకుంటాను. ఏ ప్లాస్టిక్ కూడా పైన పోయిస్తలేరు, మొత్తం పకడ్బందీ ఉంది ఇక్కడ.
ఉన్న బాటిల్ కూడా తీసుకుంటాను. These walls fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on we'll go. ఎవరు బాబు ఏం చేస్తున్నాడు చూడు. ఇది కదరా టాలెంట్ అంటే. పాపా హ్యాండ్స్ ఆ బాబాయ్ నీకైతే చూడు. అరకు బాబాయ్ నువ్వు ఏమైనా అరుసు కానీ వాడైతే ఆగడు. వాడు పని ఏం చేస్తాడు. తాకుతున్నట్టుంది బాగానే అడిగేటప్పుడు. అది తాకినట్టుంది నిన్న మొన్న. అందుకే ఈరోజు కొంచెం బాగానే చేస్తున్నాడు. వీడికి ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇంకా ఒక్కటే కొడుతున్నాడు. కికి కికి అనుకుంటా. షుగర్ పేషెంట్ అనుకుంటా నడిపెట్టాడు. బాబా ఏమన్నా ఉంది అసలు. వ్యూ చూసిన తర్వాత ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. అట్లా ఉన్నాయి ఇప్పుడు. ఫ్రెండ్స్ వస్తుంటే మాత్రం కార్ మీద వచ్చేటోడు. నిజం చెప్తున్నా. కానీ ఏం చేస్తాం, మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇట్లా వచ్చినాం. ఇద్దరం ఉన్నాం కూడా బైక్ మీద వచ్చినాం. కానీ మా బైక్ కూడా కొంచెం ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వెళ్ళిందంటే అంటే దానికి పని అయిపోయినట్టే. అది ఉడకదు. దానికి ఏదో అయిపోనే ఉంటుంది. ఎంత మా బైక్ని ఎంతసార్లు రిపేర్ చేస్తామో అది అంతసార్లు రిపేర్కే పోతుంది. ఏందో కానీ వ్యూ ఉందిరా బాబు. ఇప్పుడు చూస్తున్నా సూపర్ అవుతుంది. ఫ్యూజులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం బస్సు ఏమో ఖాళీ అయింది. మా వండర్ఫుల్ ఏమన్నా చేస్తున్నాడా వీడు. చాలది. ఓ పెద్ద మనిషి మస్తు మస్తు చేస్తున్నావు జిమ్. ఫోటోలు తీయాలంట. లుక్ ఇది శ్రీశైలమైతే చేరుతున్నాం. ఇక్కడ బస్ ఆగింది. బస్ స్టాండ్లో ఉన్న ప్రస్తుతానికి బస్ స్టాండ్లో దిగుతున్నాం. బాబాయ్ ఇది మొత్తం రూట్ మ్యాప్. ఎక్కడెక్కడ ఉన్నామన్నది. మన ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎట్లా ఎంత దూరం ఏమన్నది కొంచెం క్లియర్గా కనిపిస్తలేదు. కనిపించేటట్లు చేద్దాంలే. ప్రస్తుతానికి ఇప్పుడైతే లాడ్జ్కి వచ్చాం. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఏమంటారు కాసేపు అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఫోన్లో ఛార్జింగ్ లేదని బస్ స్టాండ్లో పెట్టుకున్నాం. అక్కడ ఒక ఆయన అడిగితే ఇక్కడ గుండు తీస్తారు. గుండు పక్కనే ఉంటుంది. బెడ్కి ఒక 100 రూపీస్ ఉంది అనగానే వచ్చాము. ఇక్కడ నందీశ్వరి డోర్ మైన్స్. సో ఇక్కడికైతే వచ్చాం. పర్ హెడ్కి 100 రూపీస్ బెడ్. అది కింద పడుకుంటే 50 రూపాయలు. ఒకవేళ పైన బెడ్ మీద పడుకుంటే 100 రూపీస్. మా బెడ్ ఇది. ఇప్పటికైతే కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దని చూస్తున్నాం. బయటికి వెళ్తున్నాం. ఇప్పటికైతే ఇక్కడ లాకర్కి 20 రూపీస్ 1 డేకి. అంటే ఈ టైంకి వచ్చాం కదా. సో ఈ టైంకే మళ్ళీ చెక్అవుట్ అవ్వాలన్నమాట. అట్లా తిప్పిండు. ఇప్పుడేమో ఇగో గంగా భవాని భారతి పాట తీసుకుపోతున్నాడు లోపలికి. చూపిస్తాడు చూడండి. అర్ధ గంట తిప్పిండు. ఇప్పుడేమో ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అన్నాడు. ఫస్ట్ టైం మా వాడు వచ్చినప్పుడు చూసిండంట. ఇప్పుడేమో మా అమ్మల్ని అర్ధ గంట నుంచి వదిలేస్తున్నాడు. డైరెక్ట్ లాడ్జ్ నుంచి ఇటే వస్తున్నాం. చూద్దాం లోపల ఎట్లుంటుంది. కనిపిస్తలేనట్టుంది. నేను కిందికి పోయి చూపిస్తాను ఒకసారి. ఆగను. కనిపిస్తలేనట్టుంది. ఇక్కడ కనుక జారిగామనుకో జారుతున్నదిరో చేయి జారుతున్నదిరో అన్నట్టే ఉండాలి. కొంచెం మెల్లగా చూసి నడవాలి. ఇది చూపిస్తా ఉండే ఎట్లా ఉంటుందో వాటర్ ఫాల్. ఇక్కడ ఎవ్వరు లేరు. మేము మాత్రమే ఉన్నాం. జస్ట్ మేము ముగ్గురు మాత్రమే. చూపిస్తా చూడండి. ముగ్గురు మాత్రమే కానీ బాగుంది. ఒకసారి ఇక్కడ ఎవ్వరు లేరు. మళ్ళీ ఏమవుతుందో ఏందో.
అసలు ఏమన్నా నా కింద వ్యూ అయితే కాసేపు ఫోటోలు దిగినాం ఇంకా వచ్చేసినాం. బాగుంది వ్యూ అయితే. ఇంకా పొద్దున ఎట్లుంటాడు, పొద్దున వచ్చి చూడాలి ఒకసారి, ఖచ్చితంగా రావాలి. మా వాడికి దమ్మడ్డాడు చేసిన వెళ్ళాడు అతనికి. సో ఇప్పటికి చూసాం, ఏమైనా తినేసి ఫస్ట్ అయితే తినడానికి వెళ్తాం, తర్వాత ఏం చేయాలో తర్వాత ప్లాన్. మస్తు ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కూడా ఏదో 2-3 సమోసాలు తిన్నామంటే ఏం లేవు ఇంకా తినడానికి. డైరెక్ట్ 11:30కి అనుకుంటా, 11:40, 11:30 ఆ టైంలో బస్సు ఎక్కితే 5కి దిగినా మేము శ్రీశైలంలో. మెల్లగా అక్కడిక్కడ ఆడుకుంటూ వస్తుంది బస్సు. ఇంకెట్లుంటుంది అట్లే ఉంటుంది. ఇక ఏ తీసుకుపోతున్నాడు ఒకటే పొడికి తీసుకుపోతున్నాడు వాడు. ఎటు తీసుకుపోతున్నాడో అర్థమవుతలేదు వాడికి. ఏదో గుడి వెళ్తుంది. ఇటు ఏమైనా గుడి ఉందా అక్క? పైన పోవచ్చా? ఇట్లా పోవచ్చు అంటండి. చూద్దాం ఒకసారి ఎట్లయితే పోదాం. ఛత్రపతి శివాజీ కేంద్రం ఒక 15 మినిట్స్ నడిపిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం కదా, వెనుకుంది కదా అదే. 15 మినిట్స్ నడిచిన తర్వాత మళ్ళీ వెనకకి వెళ్తున్నాం. ఏం చేస్తాం, నిరాశతో. మళ్ళీ రేపు పొద్దున 6:30కి రమ్మన్నారు. కానీ ఏమవుతుందో చూడాలి. పొద్దున కొంచెం గుండు ప్రాసెస్ ఉంది. రేపు వచ్చే దాంట్లో మీకు గుండు కనిపించవచ్చు, చెప్పలేం. అండ్ ఇప్పటికైతే ఏమైనా తిందామని పోతున్నాం. దర్శనం అయితే బాగుండేది, కొంచెం ముందర వచ్చింటే బాగుండేది. నేను మంచిగా చెప్పిన, మా వాడేమో రైస్ చెప్పిండు, ఇంకోడేమో నూడిల్స్ చెప్పిండు. వాళ్ళు వచ్చే వరకు మనం వేసేద్దాం, మళ్ళీ వాళ్ళ దాంట్లో చేయబెడదాం, ఏం కాదు. ప్రస్తుతానికి అయిందా? ప్రస్తుతానికి మెయిన్ వచ్చేసి ఇక కనిపిస్తుంది ఇంకా. ఇది వచ్చేసి గుండు గీసేది. అండ్ దీని వెనకాలనే మనం ఉన్న లాడ్జ్ ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.